వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు అండి ఈ మధ్య మొన్న రీసెంట్‌గా మనం చూసాము. ఒక అమ్మాయి 23 ఇయర్స్ ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది తను పడిపోయి. బట్ ఎందుకు ఇంత చిన్న ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్ వస్తా ఉన్నాయి? మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు చూసాం. మళ్ళీ చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రెజెంట్ కూడా సిట్యుయేషన్‌లో చాలా మందిలో యంగ్ ఏజ్‌లోనే వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్. ఇలా అవ్వడానికి కారణాలు ఏంటి? రాకుండా మనం ఏం చేయాలి? ఎలాంటి హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి? ఎలాంటి హోమ్ రెమెడీలు పాటించాలి రెగ్యులర్‌గా? ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు హోమ్ ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ రీసెంట్‌గా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు తెలిసుంటది. రీసెంట్‌గా నిన్ననే ఒక అమ్మాయి ఒక పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలి పడిపోయింది. ఏంటి అని దగ్గరికెళ్లి చూస్తే అమ్మాయి బ్రీతింగ్ లేదు. హాస్పిటల్‌కెళ్ళి తీసుకెళ్తే హార్ట్ స్ట్రోక్ అని చెప్పి తేల్చేశారు. సో, అంత చిన్న ఏజ్‌లో 23 ఇయర్స్ ఏజ్‌లోనే తనకు లైఫ్ చాలా ఉంది. హార్ట్ అటాక్ రావడము, ఇలా జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చంటారు? ఒకటి సింపుల్‌గా చెప్తానండి. ఓకే సార్. మన గుండె ఉంటది కదా! యెస్. ఏ రోజైతే మన గుండె ఆగిపోతది, ఆ రోజు మనం చచ్చిపోయినట్టు. ఓకే. గుండె ఏం చేస్తది? మొత్తం బాడీలో బ్లడ్ పంప్ చేస్తది. యెస్. న్యూట్రియంట్స్ పంప్ చేస్తది. ఆక్సిజన్ పంప్ చేస్తది. అంటే ఒక దాంట్లో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో మన హార్టే. ఇప్పుడు వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడు అనుకోండి. ఓకే సార్. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్ కూడా అయిపోయింది అనుకోండి. ఓకే. కానీ హార్ట్ నడుస్తుంది. అంటే ప్రాణం ఉన్నట్టు. ఓకే. అంటే ప్రాణం ఈజ్ ఈక్వల్ టు హార్ట్ బీట్. ఓకే. సినిమాల్లో కూడా మీరు చూడండి, దగ్ 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 అని మ్యూజిక్ వస్తుంది, Yes, yes. హార్ట్ బీట్ మ్యూజిక్. Yes. అంటే మనిషి బతికే ఉన్నాడు అన్నట్టు. సో, ఎప్పుడైతే మనకు బీట్ ఉంటదో ఆటోమేటిక్‌గా ఆ, మనం బతికున్నామని అయితే చెప్పేసి ఏ మనిషి అయితే చచ్చిపోతాడు కదా, చిన్న పెద్ద వయసు ఉన్నోళ్ళు చచ్చిపోయిందంటే హార్ట్ బీట్ ఆగిపోయింది. ఓకే. అంత ఇంపార్టెంట్ హార్ట్. కానీ ఏమైందంటే ఈ మధ్య మీరు ఇప్పుడు అన్నారు, నిన్న ఒక కేసు వచ్చింది. చాలా మంది హార్ట్ అటాక్ లకు పోతున్నారు. Yes. హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయి పోతున్నారు. ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు చూడండి, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కోవిడ్ వచ్చింది. యెస్. కోవిడ్ పోయి 5 ఏళ్ళు అవుతుంది ఒక దాంట్లో చూసుకుంటే. అవును. 2020లో వచ్చింది, ఇప్పుడు 2025, యెస్. 5 ఇయర్స్ అయిపోయింది. కానీ కోవిడ్ తర్వాతనే మీరు చూడండి ఇన్ని హార్ట్ అటాక్లు మనకు కనిపిస్తుంది. యెస్ సార్. అంతకుముందు ఎవరు డాన్స్ చేసి చచ్చిపోయేటోడు మనం చూసినాం, ఎవరిని చూడలేదు. లేదు. కోవిడ్ తర్వాత చాలా మంది, ఈ ఒక అమ్మాయిలే కాదు, ఎంతో అమ్మాయిలు ఇట్లా. పునీత్ రాజ్ కుమార్ మనం చూసాము. అవును. నుంచి నెక్స్ట్ ఎందుకు సార్ రాజేంద్ర ప్రసాద్ కూతురు కూడా రీసెంట్‌గా ఆ, తను కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ వల్లనే కదా సార్ చనిపోయింది. మెయిన్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్ రావడం, డాన్స్ చేసేటప్పుడు హార్ట్ అటాక్ రావడం. ఒక బస్ డ్రైవర్ పూణేలో బస్ నడుపుతుండు, మనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఓకే. ఆయన పోయిండు, బ్రేక్ ఇప్పుడు ఎవరు కొడతాడు, ఆయన చనిపోయింది కదా అప్పుడే. యెస్. ఇంకో 10 మంది పోయారు దాంట్లో. అయితే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి బాడీలో. ఇంకా ఓకే. మనకు ఆ ఎఫెక్ట్స్ ఇంకా తెలియదు. ఓకే. ఎప్పుడు బాడీలో ఎక్కడ ఎట్లా ఏ పరిస్థితిలో బ్లడ్ క్లాట్లు అవుతున్నాయి ఇంకా సైన్స్కి అర్థమవుతుంది. మళ్ళీ దాని మీద ఇంకోటి ఏంది, కొన్ని వ్యాక్సిన్లకు తెలియలేని సైడ్ ఎఫెక్ట్లు అయినాయి. ఓకే. ఆ సైడ్ ఎఫెక్ట్లు ఇంకా మన బాడీలో అవుతున్నాయని కూడా మనకు తెలియదు. అవును సార్. సో ఆ ప్రాబ్లం కూడా దానివల్ల కూడా ఇది ఇట్లా కనిపిస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఏడ పడితే ఆడ తినడం, ఏముంటే అది తినడం. మీరు చూడండి యూట్యూబ్లో ఎన్ని వీడియోలు వస్తాయి కదా, యెస్. అన్నిటికన్నా ఎక్కువ నడిచే వీడియోలు ఏముంటాయి తెలుసా మీకు? వాడు ఒక దుకాణం పోతాడు, అరే ఏముంది దగ్గర స్పెషల్ బర్గర్ ఉందా, తింటాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో దుకాణం పోతాడు, అదే వీడియో చేసి వేస్తాడు. మళ్ళీ ఓకే. ఇంకో దుకాణం పోతాడు, ఆడ ఏముంది బిర్యానీ, అది తింటాడు, మళ్ళీ వీడియో వేస్తాడు. అట్లా ఫుడ్ వ్లాగింగ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. యెస్. కరెక్ట్ సార్. ఈ ఫుడ్ వ్లాగింగ్ వల్ల వాడు 30 రోజులు, ఇప్పుడు జాబ్ ఉన్నాడు 30 రోజులు పని చేస్తాడు, యెస్. మంత్ ఎండింగ్కి మనకి శాలరీ వస్తుంది. యెస్. వీని పనే ఫుడ్ తినడం, డైలీ పోవడం, ఏదో దుకాణంలో పోవడం, తినడం, బీమార్ పడడం. ఓకే. అదే అయితే దాంతో ట్రైగ్లిసరైడ్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం. మళ్ళా మీరు ఆ బిర్యానీ ఎంత రీసెర్చ్ చేసినా 100 గంటలు వీడియో చూసి మీ ఇంట్లో తయారు చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. ఓకే. ఎందుకు వస్తలేదు? వాడు ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తాడు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేస్తాడు, మళ్ళీ దాని తర్వాత స్మెల్ రావడానికి కూడా ఎసెన్స్ వేస్తాడు. అవునా ఓకే. కాదా? యెస్. అయితే ఏమవుతుంది, చూడడానికి బాగుంటుంది, వైట్ కలర్ ఉంటుంది కదా. ఎప్పుడైనా రెడ్ రైస్ చూసినావా మనం? మన
మన లేదు రైస్. సార్, లేదు సార్. అంటే రెడ్ రైస్ వస్తుంది, అది వండుకుంటే కూడా డల్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఎస్. అంత ఎర్రగా ఉన్న రైస్, ఆరెంజ్ రైస్, గ్రీన్ రైస్ అనిపిస్తుంది. అంటే దాని అర్థమైంది వాడు కలర్ వేసిండు దాంట్లో. ఎస్. మళ్ళా చూడడానికి బాగుంది. ఇప్పుడు మనకు తింటాం కదా, మన టేస్ట్ వస్తుంది కదా, టేస్ట్ బడ్స్ టేస్ట్ ఇస్తాయి కదా మనకు. ఎస్. అంతకుముందు మనం చూస్తాం, ఫుడ్ మంచిగా కనిపిస్తేనే మనకు తినాలనిపిస్తుంది. ఎస్. దాని తర్వాత నోట్లో పెట్టుకునేటప్పుడు స్మెల్ చేస్తాం ఫుడ్ని, ఓకే. మళ్ళీ సెన్సేషన్ దాంట్లో. ఆ స్మెల్కి మన బ్రెయిన్ ఇంకా అట్రాక్ట్ అవుతుంది. ఓకే. అంటే రెండు కాడ అట్రాక్షన్ అయిపోయింది. మళ్ళీ నోట్లో పెట్టుకుంటే టేస్ట్ ఎట్లున్నా సరే వేడిగా ఉంటే లోపలికి పోతుంది అన్నం. ఓకే. అంటే టేస్ట్ కన్నా ఎక్కువ ముఖ్యం మనం చూసుకుంటే మన స్మెల్. ఓకే. అయితే ఇప్పుడు 3 ఉన్నాయి, వాడు 30 రోజులు అదే తింటుండు. ఓకే. ఫుడ్ బ్లాగర్స్ది వదిలేసేయండి, వేరే వాళ్ళు అంటే స్విగ్గీ అంటే జొమాటో. ఓకే. ఇంట్లో ఇవాళ సరిగా ఉడకలేదు, తెప్పించుకుంటారు, తింటారు. 2 పూటలు తినమని చెప్తారు, ఐఎఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ తగ్గుతుంది. ఈ 2 పూటలు బయటికి వెళ్ళి తెప్పించుకుంటాడు. ఓకే. స్విగ్గీలకి జొమాటోలకే వాడు 1,00,000 కడతాడు నెలకు. ఓకే. దాంతో ఏమైతుంది, గుండె ఖరాబ్ అవుతుంది. ఓకే సార్. అవునా కదా? ఎస్. ఇట్లా చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, పోతాం మార్కెట్కి, ఏ ప్యాకింగ్ బాగుంటే ఆ ఆయిల్ తీసుకుంటాం. అది ఏం ఆయిల్, దాంట్లో గుడ్ ఫ్యాట్ ఎంత ఉంది, బ్యాడ్ ఫ్యాట్ ఎంత ఉంది, అది బ్లెండెడా కాదా, ఏడికెళ్ళి వస్తుంది, అదంతా ఏం అంటే బయట మనము యాడ్స్ చూస్తాం కదా సార్, యాడ్స్ని బట్టి కూడా ఓ ఈ యాడ్లో వీళ్ళు చేశారు, మనం ఇది తీసుకోవాలి. వస్తుంది. అదే ఆయిల్ తీసుకున్నాం, ఎందుకు నా ఫేవరెట్ హీరోయిన్, ఆ హీరోయిన్ తింటున్నా లేదా మనకు తెలియదు, ఎస్, కరెక్ట్. అని తింటాం. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పామ్ ఆయిల్ అసలు తినొద్దు. ఓకే. బండి మీద దోశ తింటాం, 30 రూపాయలకి ఇస్తాడు. పునుగులు తింటాం, మిర్చి బజ్జీలు తింటాం, వాడు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తుండో మీకు 30 రూపాయల ప్లేట్ ఇస్తుందంటే మాక్సిమం ప్రతి చోట పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ చేస్తారు వారు. మళ్ళీ ఇంకోటి ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే, ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, ఇన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈ అన్నిట్లా పామ్ ఆయిల్ కొన్ని స్టేట్స్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా, ఎస్. అన్నిటికన్నా ఎక్కువ పామ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్టేట్లో ఉంది, ఒక గెస్ కొట్టండి. ఐ డోంట్ నో సార్. మన ఆంధ్ర. ఓకే. ఆంధ్రాలో 90% పామ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఓకే. ఇదే సప్లై అవుతుంది. మళ్ళీ అదే కాకుండా పామ్ ఆయిల్ ఎంత తక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎందుకంటే బజ్జీలో పామ్ ఆయిల్, బిర్యానీలో పామ్ ఆయిల్, అన్ని హోటల్లో పామ్ ఆయిల్. ఓకే. వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఆంధ్రాది ప్రొడక్షన్ సరిపోకపోతే మలేషియా నుంచి తెప్పిస్తున్నారు. ఓకే. అయితే ఈ పామ్ ఆయిల్ మొత్తం రాష్ట్రాన్ని రోగిల్లాగా చేస్తుంది అన్నమాట. ఓకే. అది ఒక పెద్ద కారణం. మళ్ళా దాని మీద ఇంకోటి వెరీ డిస్గ్రేస్ ఏంటంటే, మనం ఫిజికల్ యాక్టివిటీ మర్చిపోయినాం. ఓకే సార్. ఇంతకుముందు మన జాబ్లోనే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఓకే. ఇప్పుడు వ్యవసాయం చేసేటోడు దేని పోతాడు, కష్టపడతాడు. ఓకే. ఇంతకుముందు చాలా మంది వ్యవసాయం ఉండే. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ల్యాప్టాప్ జాబ్. ఒక చేతిలో మౌస్ ఉంటుంది, ఇంకో చేయి ల్యాప్టాప్, ఇది మన కీబోర్డ్ పైన ఉంటుంది. ఓకే. దాంట్లో ఏం ఫిజికల్ యాక్టివిటీ అయితే సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సడన్గా ఇట్లా మనం ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, మనం వర్కౌట్ చేయట్లేదు, ఇంకేం మన ఫుడ్ కూడా ఎలా ఎలా పడితే అలా తింటున్నాం, ఇదంతా చేస్తున్నాం. సడన్గా ఒక్కసారిగా మనం ఏదైనా యాక్టివిటీ చేద్దామని చెప్పేసి ఎక్కువగా ఓవర్ ఎక్సైట్ అయ్యి చేస్తా ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందంటారు. ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ కోవిడ్ డ్యామేజ్ అయింది కదా బాడీ. ఎస్. ఆ డ్యామేజ్ అయిన బాడీకి మనం రిపేర్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే. అయితే అట్లా మనం ఆలోచించి దాని ప్రకారం మనం వర్కౌట్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ రావు. ఓకే సార్. నిజంగా సార్, ఎంత అద్భుతమైన విషయం అంటే అసలు మన వర్కౌట్సే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్గా పంప్ చేస్తుంది హార్ట్. సో కోవిడ్ ఎఫెక్ట్ కూడా మన మీద ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇన్ కేస్ అంటే రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు ఎందుకు వస్తుందో చెప్పారు, రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ మనం పాటించాలి, అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమియోపతి మెడిసిన్ మనం తీసుకుంటే బెటర్ అంటారు? ఒక మంచి హోమియోపతి మెడిసిన్ చెప్తాను. ఈ హోమియోపతి మెడిసిన్ డైలీ 4 గోళీలు ఓకే. మీరు మార్నింగ్ ఒకసారి తీసుకోవాలి. ఓకే. హార్ట్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఆ గోళీ పేరు ఏంటంటే డిజిటాలిస్. ఓకే. చెట్లకెళ్ళి తయారు చేస్తారు. ఓకే. డిజిటాలిస్ అనేసి ఒక గోళీ ఉంటుంది. దాని పవర్ వచ్చేసి 0/9. ఓకే. 0/9 పొటెన్సీలో డిజిటాలిస్ మీరు 4 గోళీలు రోజుకు ఒక పూట వేసుకోండి. ఓకే. ఈ గోళీలు తీసుకున్న తర్వాత 10 నిమిషాలు ఏం తినొద్దు. ఓకే. గోళీ తీసుకునే ముందు 10 నిమిషాలు ఏం తినొద్దు. ఓకే. అది మీరు మైండ్లో పెట్టుకోండి.
ఓకే. ఇది హోమియోపతి మెడిసిన్. Yeah. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. మనకు హార్ట్ హెల్త్ చాలా మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇంకా మన హోమ్ రెమెడీ విషయం వేరే దాంట్లో హోమ్ రెమెడీస్ చెప్తాం. చూసారు కదండి, మీరు కూడా ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగి ఉంటుందో సార్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏదైనా కూడా మన వ్యాయామం కానీ లేకపోతే మనం తీసుకునే ఫుడ్ కానీ ఇలాంటివి కాకుండా నార్మల్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా వరకు అంటే డాక్టర్స్ చెప్తా ఉన్నారు అండ్ సేమ్ గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. సో ఇదంతా ఆలోచించి మనము సార్ చెప్పినట్టు మీరు కొంచెం వర్కౌట్స్ ఇప్పటి నుంచే మెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉంటే బెటర్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ తీసుకోండి. అలా అని చెప్పేసి ఒకేసారి ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా డ్యాన్స్ చేయడం కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి జరిగితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా వివరించారు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ హార్ట్ హెల్త్ని కాపాడుకుంటారని చెప్పేసి అలా ఆశిస్తున్నాను సార్. ఈరోజు మన డైరెక్టర్ కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్.